ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీలో విషాదం, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఒక పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా ఎవరికి సీటు కేటాయించినా సరే కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించి వారినే గెలిపించాలని అయితే కనుక వారికే సపోర్ట్ చేయాలి, వారికే మద్దతు ఇవ్వాలని ప్రకటిస్తూ ఉంటే, మరోపక్క ఆ పార్టీ రాజకీయ నాయకులు తమ మాట వినట్లేదు. వివరాలు చూస్తే పొత్తుల వేళ బిగ్ షాక్, యలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం. వివరాలు చూస్తే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖరారైంది. దీంతో రాష్ట్రంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయని చెప్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు టీడీపీ కేటాయించాల్సి వస్తుంది. దీంతో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ కార్యాలయాలపైనే దాడులు చేస్తున్నారు. అవసరమైతే రాజీనామా కూడా చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా అనకాపల్లి, యలమంచిలి టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, జనసేనతో పొత్తుల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. యలమంచిలి సీటును జనసేనకు ఇవ్వొద్దంటూ ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. కుర్చీలు, కిటికీలు ధ్వంసం చేశారు. జనసేనకు సీటు ఇస్తే మద్దతు ఇవ్వమని హెచ్చరించారు. అవసరమైతే పార్టీ సీనియర్ నేతలు పప్పాల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యలమంచిలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే పోటీ చేయాలని వారైతే డిమాండ్ చేశారు. ఇక్కడ చూసినట్టయితే చాలా వరకు గొడవ జరుగుతున్నట్టయితే కనిపిస్తోంది. సో దీనిపై మరి టీడీపీ అధినేత చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే చూడాల్సి ఉంది.